అన్న మేము ప్రతి సంవత్సరం వీడికి వస్తాం. ఖైరతాబాద్ గణేశుడు అంటే ఒక చాలా మన తెలంగాణ ఆంధ్ర పెద్ద గణపతి. అంటే ఇంత పెద్ద గణపతి చూడాలంటే మనకు 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన గణపతికి ప్రతి ఒక్క ప్రజలకి కానీ ఏది అనుకుంది కూడా అది అనుకుంది పక్కా అవుతుంది. అంటే చిన్న వినాయకుడు పెద్ద గణపతి ఇది ఒక మన భారతదేశంలో మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఇంత పెద్ద గణపతి చూసినామంటే మనం. ఎందుకంటే ఎక్కడ కూడా లేదు ఇట్లాంటి పెద్ద గణపతి. ఒక్క అడుగు నుంచి ఇప్పుడు ఒక 69 అడుగుల వరకు తీసుకొచ్చారు గణపతిని. అది ఒక గణపతి పెట్టినైనా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన చాలా గ్రేట్ అనుకోవాలి. ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ వాళ్ళు కూడా చాలా మంది సహకరిస్తారు ఈ గణపతికి. ఎంతో మంది ముంగడికి వచ్చి సహకరించి ఇంత పెద్ద గణపతి తయారు చేయడం చేస్తారు. అంటే ఎక్కడ చూసినా మనం చాలా విచిత్రమైన గణపతి. అంటే చాలా ఈ వినాయకుని చూసినా కూడా మనకు ఎంతోసేపు చూసినా తక్కువనే. ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క పబ్లిక్ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంతో సేఫ్గా పోవాలి, ప్రతి ఒక్కరు మంచిగా వెళ్ళాలి. నేను మా ప్రాపర్ వచ్చి శంషాబాద్ ఏర్పాటు చాలా మంది పోలీసు వాళ్ళు చాలా సహకరిస్తారు. చాలా మందికి పబ్లిక్ కూడా ఎవరికి ఏం కాకుండా మంచిగా చూసుకుంటారు. పోలీసు వాళ్ళ మాట కూడా చెప్పినట్టు వినాలని పబ్లిక్ నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన వినాయకుని తీసిన దాకా కూడా మనం అందరం కలిసి ఉండాలి. ఎక్కడ కూడా మనం గొడవలు చేసుకోవద్దు. వాళ్ళు చెప్పినట్టు మనం పోతే మన వినాయకుడు కూడా మంచిగా ముందుకు వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తా, నేను ప్రతి సంవత్సరం వస్తా. ప్రతి సంవత్సరం తీసినప్పుడు కంపల్సరీ వస్తా, తీయకముందు వస్తా, కంటిన్యూ వస్తూనే ఉంటా. ఇలాంటి గణపతి మనం చూసినా ఎంతో జన్మదిన వెనకాల ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాను. చిన్న ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ ఇయర్ గణపతి దగ్గర. అంటే మా ప్రాపర్ మా శంషాబాద్లో మా ఇంటి దగ్గర వినాయకుని పెట్టేటప్పుడు క్రేన్లో నాకు కాలం అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఆ భగవంతుడు నన్ను మళ్ళీ కాపాడింది కాబట్టి మళ్ళీ నేను దర్శనం చేసుకోనికి వచ్చిన. ఎందుకంటే మనకు ఒక చిన్న క్లూ అనమాట. దేవుడు ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఆ భగవంతుడు మళ్ళీ నన్ను కాపాడింది కాబట్టి ఇక్కడ వచ్చి నేను మీడియం కూడా మాట్లాడగలుగుతున్నా. అందరు బాగుండాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ బాగుండాలి, మనసిపోతున్నా. బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఇక్కడ హైదరాబాద్. అనిల్ కుమార్ గారు సిస్టర్ మీ సికింద్రాబాద్ వినాయకుడి పంతులు అయ్యవారిని ప్రతి సంవత్సరం వస్తాం. ఈ గణపతి చాలా మంచి, అందరికి ఆరోగ్య ఐశ్వర్య అందిస్తారని మా నమ్మకం. 30 years నుంచి వస్తున్నాం. ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి, కానీ వీల్ చైర్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పెట్టగా, పెద్దవాళ్ళకి పిల్లలకి ఇబ్బంది పెట్టక చూసుకోవాలి. బాగానే ఉంటుంది. ఎప్పుడు ఆ తండ్రి శుభ్రంగా అందరికి మంచిగా చూస్తాడు. అందరిలో మనం ఉంటాం. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మంచి జరుగుతుంది, అందరికి మంచి జరగాలి. భగవంతుడు అందరికి చల్లగా చూడాలి. కొద్దిగా చిన్నపిల్లలకి, ముసలిళ్ళకి, వీల్ చైర్ వాళ్ళకి కొద్దిగా దారి వదలాలి. అది మీ చేతిలో ఉంది. అది సార్ నేను దిల్సునార్ నుంచి ఇక్కడికి వస్తా. ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఇక్కడ పోయినసారి కంటే ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నది. ప్లస్ ఇక్కడ డిసిప్లిన్ అయితే లేదు. కానీ 3-4 గంటలు అయితే ఆపారు. ఇలా ముఖ్యమంత్రి వస్తున్నారు, 4 గంటలు అయితే ఆపారు. కొంతమంది మూర్ఛ కూడా పోయారు. కొంచెం ప్రాబ్లం ఎదుర్కొన్నారు జనాలు. కొద్దిగా 4 గంటలు నిలబడాలంటే క్యూలో ఇబ్బంది అయింది. ముఖ్యమంత్రి గారు వస్తే రాని, కానీ ఆయనకి స్పెషల్గా ఉంచి ప్రజల్ని పంపిస్తే దర్శనానికి కొంచెం ఇబ్బంది కాకుండా బాగుండు. ప్లస్ కొంచెం ఇవాళైతే ఇబ్బంది అవుతుంది, జనాలకైతే ఇబ్బంది అయింది. ప్రతి సంవత్సరం వస్తాం. కొంచెం ఇవాళ కొంచెం ముఖ్యమంత్రి రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది అంతే. ఏర్పాట్లు అయితే అన్నీ బాగున్నాయి. పోలీస్ సిబ్బంది బాగుంది, GHMC బాగుంది, అన్నీ బాగున్నాయి. వాటర్ కూడా బాగుంది. అన్నీ బాగా చేశాడు ముఖ్యమంత్రి గారు.